మగ్దుమ్ మొయినుద్దీన్ కవి, రచయిత, నటుడు, కార్మిక నేత, కమ్యూనిస్ట్ నాయకుడు, విప్లవకారుడు, లెజిస్లేచర్, బహుముఖ ప్రజ్ఞాశాలి మగ్దుమ్ మొయినుద్దీన్. హైదరాబాద్ సంస్థానంలో, హైదరాబాద్ కేంద్రంలో ఆయన తన కార్యకలాపాలన్నీ నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా ఎర్రజెండా నీడన నిర్వహించాడు. మగ్దుమ్ ఓయూలో చదువుకున్న రోజుల్లో నాగపూర్ కామ్రేడ్స్ పూర్తి సహకారంతో హైదరాబాద్ ఓయూలో ఈ స్టూడెంట్ యూనియన్ నిర్మించాడు. తర్వాత సిటీ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తూ ఈ చైతన్యపూరితమైన ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ఉపన్యాసాలు ఎన్నో ఇచ్చాడు. అంతేకాకుండా ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిర్మించాడు. హైదరాబాద్ సంస్థానంలో ఎర్రజెండా నాయకత్వంలో కార్మిక సంఘాన్ని నిర్మించాడు మగ్దుమ్ మొయినుద్దీన్. ఆయన అధ్యక్షుడిగా, బహదూర్ గౌర్ ప్రధాన కార్యదర్శిగా ఆయన చార్మినార్ సిమెంట్ ఫ్యాక్టరీ, షాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, సిడబ్ల్యూడి బట్టల ఫ్యాక్టరీ, బటన్ ఫ్యాక్టరీ, మున్సిపల్ వర్కర్స్, రైల్వే ఎంప్లాయీస్ యూనియన్, ఇట్లా ఎన్నో సంఘాలకి, కార్మిక సంఘాలకు, ఉద్యోగ సంఘాలకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత కామ్రేడ్స్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేశాడు. కామ్రేడ్స్ అసోసియేషన్ తర్వాత అది భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖగా మారింది. ఆయన దానికి కార్యదర్శిగా పనిచేశాడు. హైదరాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖకి కార్యదర్శిగా పనిచేశాడు మగ్దుమ్ మొయినుద్దీన్. జన్మతః ముస్లిం. హైదరాబాద్ సంస్థానం భారత స్వాతంత్రానంతరం స్వతంత్ర రాజ్యంగా ఉండాలని ఏదైతే నిజాం ఆలోచించాడో, ప్రయత్నించాడో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు మగ్దుమ్ మొయినుద్దీన్. నిజాంకి వ్యతిరేకంగా తిరుగుబాటు పిలిపించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంయుక్త ప్రకటనలో సంతకం చేశాడు మగ్దుమ్ మొయినుద్దీన్. జన్మతః ముస్లిం. తెలంగాణ రాజ్యాంగ సాయుధ పోరాటాలు అజ్ఞాతంగా ఉన్నాడు, జైలుకి వెళ్ళాడు, ఎన్నో నిర్బంధాలు అనిపించాడు మగ్దుమ్. ఆయన జన్మతః ముస్లిం అయినప్పటికీ నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా, స్వతంత్రంగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, నిజాం నవాబు యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఆయన అండ చూసిన గ్రామాల్లో ఆయన ప్రతినిధులుగా రెచ్చిపోతున్న, దోపిడీలు చేస్తున్న, వెట్టి చేస్తున్న, దౌర్జన్యాలు చేస్తున్న ధరలు, దేశముఖులు, పటేలు, పట్వాలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకమైన బాధ్యతలు వహించాడు మగ్దుమ్ మొయినుద్దీన్. జన్మతః ముస్లిం. నేను ఈ జన్మతః ముస్లిం అని 1-2 సార్లు ఎందుకు వక్కానిస్తున్నానంటే, ఈరోజు కొంతమంది చరిత్ర లేని వాళ్ళు, చరిత్ర నిర్మాణంలో భాగస్వాములు కాని వాళ్ళు, ఏ భాగస్వాములు లేని వాళ్ళు చరిత్రను వక్రీకరణ ప్రయత్నించి ఆషాఢభూతులు బయలుదేరారు. వాళ్ళు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, నిజాం నియంత్రణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, ధరలు, దోషముఖులకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని, హిందూ ముస్లిం ఘర్షణగా దాన్ని వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసే శక్తులకి వాస్తవాలు తెలియజేయటానికి ప్రజలకి నేను జన్మతః ముస్లిం మగ్దుమ్ అని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన హైదరాబాద్ సంస్థల్లో, హైదరాబాద్ కేంద్ర స్టూడెంట్ యూనియన్, ట్రేడ్ యూనియన్స్, కమ్యూనిస్ట్ పార్టీ, తెలంగాణ సాయుధ పోరాటానికి అన్ని చేశారు. అన్నీ కూడా హైదరాబాద్ సంస్థానం నైజాం వ్యతిరేకంగా చేసిన ఆయన జన్మతః ముస్లిం అయినప్పటికీ ప్రజల తరపున నిలబడ్డాడు, కష్టజీవుల తరపున నిలబడ్డాడు, పీడితుల తరపున నిలబడ్డాడు. వీళ్ళకందరూ న్యాయం చేసేది ఎర్రజెండా అయితే నాయకత్వం న్యాయం జరుగుతుందని ఎర్రజెండా చేపట్టి నిజాంకి వ్యతిరేకంగా పోరాడాడు మగ్దుమ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భాగస్లో ఆ సమయంలో ఆయన పాల్గొనే కాకుండా ఈ గిరిల్లలు ఎవరో లేదా తెలంగాణ ప్రజలు నిజాం సైనిక చేతిలో, తనలో గుండాల చేతిలో, రజాకార్ చేతిలో గాయపడి ఇబ్బందులు పడుతుండే వాళ్ళకి వైద్య సహాయం అందించట్లు కానీ, ఉరి శిక్షలు, జైలు శిక్షలు, పోలీసు కేసులు ఎదుర్కొంటున్న ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ గెరిల్లా పోరాట వీరులకు కానీ న్యాయ సహాయం అందించట్లు కానీ, అట్లా దీని బన్స్ బాబులేషన్లు కానీ, అట్లానే హైదరాబాద్ కేంద్రంలో ట్రేడ్ యూనియన్ యొక్క మద్దతు, ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతు కూడగట్టడానికి చేయటంలో కానీ, అట్లా హైదరాబాద్లో మేధావర్గాన్ని అంతా కూడా తెలంగాణ సాయుధ పోరాటం మద్దతుగా కూడగట్టలో కానీ మగ్దుమ్ చాలా కీలక పాత్ర వహించాడు. ఆయన పాత్ర చాలా లెక్క కట్టలేంది. హైదరాబాద్ ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత, సాయుధ పోరాటం విరమణ తర్వాత ఆయన లెజిస్లేచర్గా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయన అట్లాగే ఏఐటీసీలో పనిచేశాడు ఆల్ ఇండియా స్థాయిలో. అట్లానే ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్లో కూడా ఆఫీస్ బేరర్గా పనిచేశారు. ఇన్ని రకాలైన వివిధ పాత్రలు పోషించాడు ఆయన. అంటే ఒక జన్మతః ముస్లిం అయ్యుండి నైజాం సంస్థానానికి వ్యతిరేకంగా నిలబడ్డ ముస్లిం నేతల్లో ఒక ముఖ్యుడు, అగ్రగణ్యుడు మగ్దుమ్ మొయినుద్దీన్. ఇక్కడ మతాన్ని కాదు ప్రధానం, ప్రజల ప్రధానం, ప్రజల యొక్క కష్టాల్లోనూ పీడని తొలగించడం ప్రధానం, ప్రజలకు స్వేచ్ఛ కలిగించడం, ప్రజలకు భూమి భుక్తి కల్పించడం అని చెప్పేసి ఆశయంతో ఆయన పోరాడని చెప్పి మనం భావించాలి. అదేవిధంగా అటువంటి
మగ్దుమ్ మొయినుద్దీన్కి సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహోత్సవం సందర్భంగా లాల్ సలాం తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.